తెలంగాణలో దిలావర్పూర్ వ్యవహారం హాట్ డిబేట్లకు కారణమవుతోంది. ఆ మధ్య సంచలనం సృష్టించిన లగ్గచర్ల ఘటన మరవక ముందే దిలావర్పూర్ ఇష్యూ తెరపైకి రావడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఇక్కడి స్థానికులు, రైతులు కదం తొక్కడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. అయితే ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ ఎవరిదనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కాకరేపుతున్న ప్రశ్న. మరి ఆ ఫ్యాక్టరీ ఎవరిది? పొలిటికల్ లీడర్స్ ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు నిజమెంత? ప్రస్తుతం తెలంగాణలో దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారం హాట్ చర్చలకు దారితీస్తోంది. ఆ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికులు, రైతులు నిరసనల బాట పట్టడంతో ఒక్కసారిగా ఈ ఇష్యూ తెరపైకి వచ్చింది. ఆ మధ్య జరిగిన లగచర్ల ఘటన మరవక ముందే అదే తరహాలో దిలావర్పూర్ లో అధికారులపై ప్రజలు తిరగబడడంతో ఒక్కసారిగా తీవ్ర చర్చనీయాంశం అయింది. అయితే రగడ చేదాటిపోక ముందే ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గి పునః ఆలోచిస్తామని వెల్లడించడంతో ఈ వ్యవహారం కొంత చల్లబడింది. అయితే ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాదని, గత ప్రభుత్వంలోనే ఆ ఫ్యాక్టరీకి అనుమతులు లభించాయని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా దిలావర్పూర్ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కొడుకుదేనని, బీఆర్ఎస్ హయాంలోనే అన్ని అనుమతులు లభించాయని కాంగ్రెస్ నేతలు ఓ రేంజ్ లో ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతల ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవమని, ఒకవేళ వాటిని నిజమని నిరూపిస్తే ఆ ఫ్యాక్టరీని వాళ్ళకి అప్పగిస్తానని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తలసాని. మరి ఫ్యాక్టరీ విషయంలో అటు కాంగ్రెస్ నేతలు గాని, ఇటు బీఆర్ఎస్ నేతలు గాని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉండడంతో ఎవరిది వాస్తవం, ఎవరిది అవాస్తవం అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. అయితే ఆ మధ్య లగచర్ల ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఇదే తరహాలో పొలిటికల్ వార్ కొనసాగింది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు వాడి వేడి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు అదే తరహాలో దిలావర్పూర్ ఇష్యూ కూడా జరుగుతుండడంతో ఇది రాజకీయ వ్యవహారమా లేదా నిజమైన ప్రజాగ్రహమా అనేది విశ్లేషకులు సైతం అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది. మరి వీటిపై అసలు నిజాలు బయటకు వస్తాయా లేదా అలాగే మరుగున పడిపోతాయా అనేది చూడాలి.